ఈజీగా సింపుల్గా ఇంట్లోనే రాగి పిండితోటి రాగి సంగటి చేసుకోవచ్చు. కాకపోతే మనం స్టోర్లో బియ్యం అయితే కొంచెం రాగి సంగటికి బాగా మెత్తగా వస్తుంది. నేను మాత్రం నార్మల్ రైసే వాడుతున్నాను. ఇంట్లో రైస్ ఏది వండుతామో అది సేమ్ మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగా బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకొని, నేను కొంచెం బియ్యమే తీసుకుంటున్నాను. ఒక అర గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని రైస్ ఎలా అయితే వండుకుంటామో, కాకపోతే 2 విజిల్స్ అన్నది 3-4 విజిల్స్ పెట్టుకుంటే కొంచెం రైస్ మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ దాంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకొని, దాంట్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని, ఉప్పు కూడా చెక్ చేసుకొని, దాంట్లో మనకి గ్లాస్కి 2 గ్లాసులు రాగి పిండి అయితే వేస్తున్నాను నేను. ఆ 2 గ్లాసుల రాగి పిండిని ఉండలు కట్టకుండా నీట్గా మొత్తం కలిసేలాగా అన్నం అంతా తిప్పుకుంటూ ఉండాలి. మీకు గంట కాకపోయినా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ కలుపుకున్నా కానీ ఇంకా మెత్తగా వస్తుంది. నాకు గంటతో కలపటం ఇష్టం. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను గంటతోనే కలుపుతున్నాను. మీరు సేమ్ అట్లాగా రొటేషన్లో తిప్పుతూ ఉంటే ఎక్కడ ఉండకట్టకుండా నీట్గా మొత్తం కలిసిపోతుంది. మీరు ఇది కలిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపండి. బాగా కలిసింది అని మీకు అనిపించిన తర్వాత దాన్ని వెంటనే మూత పెట్టేసేసి ఒక 5-10 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే దాన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు రాగి పిండి కూడా మెత్తగా చక్కగా ఉడికిపోతుంది అంతా రైస్తో పాటు. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. మీకు ఈ టైంలోనే కావాలంటే పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు నెయ్యి వేస్తాను, అందుకని నేను ఇప్పుడు వేయటం లేదు. మీరు కావాలంటే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. మీకు ముద్దగా కావాలంటే కొంచెం చల్లారితే ముద్ద అవుతుంది. లేదు మనం వేడివేడిగానే తినాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే ఇంకొంచెం అలాగే ఉంచితే దాంట్లో ఉన్న చెమ్మ మొత్తం లాగేస్తుంది, ఇంకొంచెం దగ్గర పడుద్ది. అప్పుడు గిన్నెలో నెయ్యి వేసుకొని రాగి సంగటిని వేసుకొని తిప్పితే బాగా ముద్దలాగా వస్తుంది. అప్పుడు ముద్దలో మధ్యలో షేప్ చేసుకొని నెయ్యి వేసుకోవటమే. ఈసారి రాగి పిండితో మాత్రమే ముద్ద చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఎలా సర్వ్ చేసుకోవాలనేది రాగి ముద్దను కూడా చూపిస్తాను. ఇప్పుడు మాత్రం రాగి సంగటిని డైరెక్ట్గా నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటున్నాను అనమాట. వేడిగా నెయ్యి వేసుకొని